టెలికమ్యూనికేషన్ పై సీఎం పోస్ట్ నిమ్మల సీరియస్ ఫేక్ ఆఫీసర్లు హల్చల్. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. దేశాల భవిష్యత్తుకు ప్రపంచ టెలికమ్యూనికేషన్ కీలకం కానుందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగానికి చెందిన సీడాట్ అమరావతి క్వాంటం వారి భాగస్వామ్యంతో దేశం తొలి క్వాంటం సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానుందని చెప్పారు. ఇది పరిశోధనలకు తోడ్పడుతుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాంశ్ డైనో డీట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న విశేషాలు దేవాంశ్ అందించే పాడ్కాస్ట్లు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం కానున్నాయి. దేవాంశ్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి తాను ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ అయ్యారు. ఆకస్మికంగా మున్సిపల్ వాటర్ వర్క్స్ కు వెళ్లిన ఆయన తాగునీటి చెరువుల నీటి పరిమాణాన్ని పరిశీలించారు. ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేంటదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలోనే సీఎం చంద్రబాబు 3,50,000 కోట్ల అప్పులు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాబోయే 3 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. అప్పులు, నేరాలు, నిరుద్యోగం అన్నింటిలో ఏపీ దేశంలో ముందుందని ఆరోపించారు. ఇప్పుడు ఆర్టీసీని అమ్మకానికి పెట్టారంటూ ఫైర్ అయ్యారు. కేంద్రం ఇంధన ధరలను పెంచడాన్ని నిరసిస్తూ గుంటూరులో కాంగ్రెస్ వినూత్న ధర్నా చేసింది. ఆటోను తాళ్లతో లాగుతూ ఆందోళన చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ఇంధన ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బెలుగుపలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హల్చల్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటూ షాపులో తనిఖీలు చేసిన 4 మహిళలు పలు షాపులు, బేకరీలో డబ్బులు వసూలు చేశారు. ఫుడ్ సేఫ్టీ సర్వీసెస్ గుంటూరు పేరుతో ఉన్న రసీదులు ఇచ్చి చలాన్ పేరుతో డబ్బులు దండుకున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. వచ్చే బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు 24 గంటల పాటు సమ్మె కొనసాగనుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని మెడికల్ షాపుల యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో బెల్ట్ షాపులు మూసివేయాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనంలోని మద్యం సీసాను రోడ్డుపై పాడబోసిన మహిళలు ఎక్సైజ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా అంకులపాటూరులో సుమారు 500 ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని అక్రమాలకు రొయ్యల సాగు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల చెరువును ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలకు చెందిన వారు రాజకీయ అండదండలతో వందలాది ఎకరాలు ఆక్రమించి ఆక్వా సాగు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని మొదటిసారిగా పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలోని గొందిగూడెంలో అరణ్యశ్రీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గిరిజన మహిళలకు చేయూత, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక సాధికారత లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. పోలవరం జిల్లాలో 15 గ్రామాల్లో అరణ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.